క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం పండు వృద్ధాప్యం, సడలని విశ్వాసం. పండు వృద్ధాప్యం, సడలని విశ్వాసం. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు విశ్వాసాన్ని కలిగి ఉంటాడు అన్నది, విశ్వాసం కలిగి ఉంటాడు అన్నది జగమెరిగిన సత్యం, క్రైస్తవ లోకానికి తెలిసిన నిజం. అయితే విశ్వాసం అనేది దేని మీద ఆధారపడకుండా ఉండాలి. దేని మీదైనా అది ఆధారపడింది అంటే, ఆధారపడ్డది క్షీణిస్తున్నప్పుడు విశ్వాసం కూడా సడలిపోతుంది. ఇంకా అర్థం కావాలంటే, విశ్వాసం వెలకట్టలేనిది కదా. ఇది కేవలం వాక్యం మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. విశ్వాసం అనేది వాక్యం మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. అలా ఆధారపడకపోతే ఎదురయ్యే పర్యవసానం ఎలా ఉంటుందో, దానికి ఏదైనా సరే మనకి ఆధారంగా దేవుడు బైబిల్ చూపించాడా, దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు అన్నది చూడవలసినటువంటి సంగతి. ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. ఇది క్రైస్తవులుగా మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మాటను బట్టి పద్మాసు దీపం ముందు పరవాసి అయినటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ దానిలో ఈ మాటను పొందుపరిచారు. 3:12 ప్రకటన. అదేంటంటే, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసింది. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వారి యొక్క మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు అని ఉంది అక్కడ. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా. దేన్ని జయించాలి? రాజ్యాలు జయించిన ఏదో ఒక రోజున మాజీ అవుతాడు. ఒక నియోజకవర్గాన్ని జయించినా ఏదో ఒక రోజున మాజీ అవుతాడు. దేన్ని జయించినా ఏదో ఒక రోజున మాజీ అవుతాడు. కానీ మాజీ అనే పదం లేకుండా ఎల్లప్పుడూ తాజాగా కనబడేది ఏంటో తెలుసా? ఈ మాట, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అన్నాడు. దేన్ని జయించాలో ముందు మనకు తెలియాలి. దేన్ని జయిస్తే మనం దేవుని ఆలయములో స్తంభముగా ఉండగలమో ఆలోచించాలి. స్తంభముగా అంటే కదలు లేని, కదల్చబడని పిల్లర్. కదల్చబడని పిల్లర్ దేవుని ఆలయములో స్తంభం. ఎవరో జయించినవాడు. ఇప్పుడు జయించడం అనేది చాలా సింపుల్ అనుకుంటున్నాడు క్రైస్తవుడు. ఒక మాట ఒకసారి చూసి మనం వచ్చేద్దాం. ఏం జయించాలో మనకు ఐడియా కావాలి కాబట్టి 1 యోహాను 5:4 ఏం జయించాలో క్లారిటీ ఉంది అక్కడ. 3:12 ప్రకటనలో జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఏం జయించాలి? 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈరోజున అంశం ఏంటి? పండు వృద్ధాప్యం, సడలని విశ్వాసం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు.
లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు జయించు వాడిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదును అంటే లోకాన్ని జయించమంటున్నాడు. లోకము అనగా లోకులుతో కూడి ఉన్నది. సింపుల్. అంటే మనం ఉంటున్న వాతావరణం అనుకుందాం కొద్దిసేపు, మనకు బాగా అర్థం కావడం కొరకు. దీన్ని జయించాలంటే అంత ఈజీ. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళని గెలవాలి, జయించాలంటే చాలా కష్టం. నేను దేవుళ్ళు గొప్పగా వెళ్తుంటే అటు నుంచి ఏదో ఒక మాట వచ్చేది, రైట్ కమెంట్. లోకాన్ని జయించాలి. లోకం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అందుట్లో బంధువర్గం ఉండొచ్చు, ఆత్మీయులు ఉండొచ్చు, మరొక ఉండొచ్చు. దేవుళ్ళు అలా వెళ్తుంటే ఏదో ఒక మాట మనం టచ్ అవుద్ది. అది పాజిటివ్ అయితే ఓకే. అదే కొంచెం బాధ కలిగే మాట అనుకోండి, ఖచ్చితంగా మన విశ్వాసం అక్కడ సన్నగిలిపోద్ది, 100% సన్నగిలిపోద్ది. అప్పుడు లోకాన్ని జయించే స్థితిలో మనం ఉంటామా అంటే ఇంపాసిబుల్. ఉండలేము. ఆయన ఏంటంటే ఆయన పెద్దోడు అయిపోయాడు అంతవరకు ఓకే. బాగా బలిసిందండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. కొంచెం మనసుకు బాధేసింది. మనసుకు బాధేసినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయ జీవితం డ్యామేజ్ ఏర్పడింది. అప్పుడు లోకాన్ని జయించడం పక్కన పెట్టి ముందు మనల్ని మనమే జయించుకోలేక పరిస్థితిలో ఉన్నాం. లోకాన్ని జయించాలంటే ముందు మనల్ని మనం జయించాలి. నన్ను నేను జయించగలిగితే ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెంట్ అనమాట, ఆటోమేటిక్గా దేన్ని జయించవచ్చు. నన్ను జయించాలి, నన్ను నేను జయించాలి అంటే యావత్ బాడీ, థాట్స్, ఎవ్రీథింగ్ నా కంట్రోల్లో ఉండాలి, నా మైండ్ సెట్లో ఉండాలి. నేను చెప్పిందే అవి వినాలి. అదండి, నేను ఏదైతే తలుస్తానో అది నా బాడీ వినాలి, అది నా బాడీ వినాలి, నా మనసు వినాలి. కూర్చో. నాకు ఏదైతే తలంపు పుడుతుందో అది నా కంట్రోల్లో ఉండాలి. అండర్ కంట్రోల్ ఉంటుంది కదా, నా కంట్రోల్లో ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా డెవిల్ అనేవాడు ఆపరేట్ చేస్తాడు. అప్పుడు లోకాన్ని జయించడం కాదు కదా, మనల్ని మనమే జయించలేము. ఈరోజున క్రైస్తవులకు ఉన్నటువంటి మైనస్ ఇదే. యావత్ ప్రపంచంలో క్రైస్తవులకు ఉన్న మైనస్ ఏంటి చెప్పనా? ఇదే. మనల్ని మనం జయించటం మానేసి ఏదో సాధిద్దాం, ఏదో చేద్దామంటే కుదరదు. కాబట్టి జయించు వానిని ఏం జయించాలో స్పష్టంగా ఆ యోహాను గారు చెప్పారు. అది రావడానికి ముందు ఈ మాట, లోకమును జయించుదురు, లోకమును జయించు విజయము మన విశ్వాసమే. అంటే విశ్వాసం అనేది ఎంత స్ట్రాంగ్గా చూడండి. అది కనబడిద్దా అంటే కనబడదు. అది విశ్వాసం అనే ట్యాగ్లను పెట్టుకుంటాం అంటే పెట్టుకోం, కనబడిద్దా అంటే కనబడదు. పోనీ వీళ్ళు విశ్వాసం తెలియాలంటే ఏం చేస్తామంటే చాలామంది బెల్లపెత్తుంటారు ఆ తండ్రిగాళ్ళలాగా. అంటే కనపరుచుకోవాలి, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పేసుకోవాలి. మనం చెప్పకూడదు. మనం చూసి మన మాటను బట్టి మీరు చర్చికి వెళ్తారా అని అడగాలి. అప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుంది. మేము చర్చికి వెళ్తామండి, మేము వారం చర్చికి వెళ్తామండి అంటే నీకు ఎవరు చెప్పాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎదుటివాడు మనల్ని గుర్తించాలి. అది విజయం, అది నాకు దక్కిన విజయం అనుకోవాలి మనం. కనుక లోకాన్ని జయించాలంటే ఫస్ట్ మనం జయించాలి. అది ఎందుకంటే శరీరం అనేది రోజువారీ వాతావరణ పరిస్థితిని బట్టి అది కృషిస్తుంది లేదా హర్షిస్తుంది. ఆ రోజున వెదర్ను బట్టి బాడీ మూమెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వెదర్ ఎలాగైతే ఉంటుందో ప్రకృతితో ముడిపడింది కదా మన దేహం. ఆ రోజున వెదర్ ఎలా ఉంటే మన మూడు అలా ఉంటుంది. అది దాన్ని ఖచ్చితంగా మనం మన కంట్రోల్లో ఉంచుకోవాలి. లేకపోతే ఇన్ని మాటలు రాయించిన దేవుడు, ఇన్ని మాటలు వింటున్న మనం నిజంగా అటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, లోకాన్ని జయించాలంటే మనల్ని జయించాలి. కనుక లోకమును జయించినటువంటి విజయము
మన విశ్వాసమే. విశ్వాసం గలవాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించాలంటే లోకం అనేది ఎన్నో రకాల జ్ఞానంతో నిండి ఉన్నది. సంయుక్త జ్ఞాన సంపద లోకస్తుల్లో ఉంది, కానీ సకల జ్ఞాన సంపద బైబిల్లో ఉంది. ఏదైనా సరే నువ్వు ఏదైనా అడిగి చూడు, సమాధానం ఖచ్చితంగా బైబిల్ నుంచి వస్తుంది. చెప్పాలి కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతగా నువ్వు ఎదగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఎంత ఉందో మనం కొలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది కదా. ఏమీ లేనప్పుడు విశ్వాసం బలంగా ఉంటుందండి. మన దగ్గర ఏమీ లేదు, ఆర్థికంగా చాలా డౌన్లో ఉన్నాం అనుకోండి, విశ్వాసం చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. ఉన్న దాంట్లోనే మనకు పెట్టడమో లేకపోతే ప్రేమ ఉంటుంది. కాస్త కూస్తో ఎకానమీ అనేది వెనకాల పడింది అనుకో, అంతే, ఇంక విశ్వాసం కనపడదు. ఇంకా అక్కడ బిల్డప్ విశ్వాసం కనపడింది ఎక్కువ జనాల్లో, క్రైస్తవులు. ఏదున్నా, అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, నేను ఎక్కడైనా ఉండగలను, నేను ఎలాగైనా ఉండగలను. బలహీనుడిగా ఉండగలను, బలవంతుడిగా ఉండగలను, లేమిలో ఉండగలను, కలిమిలో ఉండగలను. నేను ఎక్కడైనా ఎలాగైనా ఎవరితోనైనా ఉండగలను అంటే ఆయన్ని జయించుకున్నాడు అని. అబ్బాయి మేము తినవండి అంటే మరి మొన్నటిదాకా తిన్నది అదే. నూకలు తిన్నాం మొన్నటిదాకా, గుర్తుపెట్టుకో. నూకలు పోతున్నా బతుకులు ఇవన్నీ కూడా మనవి. కానీ ఇప్పుడు ఏమన్నా తెలుసా, మైసూర్ రైస్ మాత్రమే తింటాం అంటాం మనం, అంతే. ఇప్పుడు నూకలు తింటే తప్పే ఉంది. అవి 2 ముక్కలు చెప్తే కదా నూకలు అయ్యేది. మైసూర్ రైస్ గింజని 3 ముక్కలు చేస్తే కొంచెం మరెక్కువ పెట్టేసి ఆడిచ్చేస్తే నూకలు అవుద్ది, తప్పేముంది. నువ్వు ఏదైనా అక్కడికే వచ్చింది. కానీ తినేవాడిని కూడా కించపరిచి మనం మాట్లాడుతుంటాం. మేము ఆ రైస్ తప్ప బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాం. వచ్చామా, వండామా, పెట్టామా, ఏదైతే ఏమైంది అంటే ఇక్కడ కూడా. సో ఇది మొత్తం కూడా కౌంటబులే, లెక్కలోకి వస్తుంది. అప్పుడు లోకాన్ని జయించడం కాదు, ముందు మనం జయించుకోలేము. కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మన కంట్రోల్లో ఉండాలి, మనం కూడా మన కంట్రోల్లో ఉండాలి, వాక్యం కంట్రోల్లో ఇదంతా పనిచేస్తూ ఉండాలి. అప్పుడు దేవుని ఆలయములో స్తంభం అంటే వింటున్న సంఘములో నువ్వు ఖచ్చితంగా నిలబడగలిగే స్థితిలో ఉంచుతాడు దేవుడు. మళ్ళీ మన కంట్రోల్లో ఉంటాం, ప్రతి ఆలోచన కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా కూడా వింటున్న వాక్యాన్ని బట్టి ఉంది కాబట్టి ఆ సంఘంలో, ఆ దేవాలయంలో నువ్వు స్తంభంగా ఉంటావు. అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆలయంలో స్తంభంగా ఉన్నావో బయటికి వెళ్ళవు, బయట వాడితో సహవాసం చెయ్యవు, తెలుసా, చెయ్యం. హేబేలు రక్తము కయ్యూని ఏమీ చేయొద్దు నాయన అని మొరపెట్టిందని ఒకడు బోధిస్తే, అది కాదు దైవకృప మాత్రమే కయ్యూనికి ప్రాణభిక్ష పెట్టింది అని వాక్యం చెబితే దాన్ని ఎత్తి చూపే మనం. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక చీడ పురుగు ఏం చేసింది తెలుసా, ఎంత పెద్ద లెటర్ రాసి ఆ బొచ్చుగాడికి ఇచ్చింది. అసలు నేను కొంత అడుగుతానా, దెయ్యాలతో సహవాసం చేస్తుంటాను నైట్ పూట. నేను మంచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటాడు, ఏంటి అది మ్యాటర్ అని. నిజం చెప్తాం మరి, తెలుసా. రాత్రి ఒక 23-24 ఏళ్ళ కుర్రాడు చనిపోయాడు. అసలు ఆ పక్క పోవడానికి అందరూ భయపడుతున్నారు. బండి ఎంత చక్కగా బండి ఆవేసి పొజిషన్ మొత్తం చూసి 25 కూడా నిండా ఏంటి మరి మ్యాటర్ ఏంటి అని అడిగిన. ఏం చేస్తాం, కడమ కొద్ది ఏదైనా కానీ మ్యాటర్. సో వాక్యం తెలిసినోడికి అక్కడ ఉన్నది ఏందో అర్థమైంది, వాక్యం లేనోడికి భయమే భయం. 42 సమాధుల్లోంచి పోవాలి. జయించటం, కంట్రోల్, విశ్వాసం ఏది. కనుక ఆది అన్నదమ్ముల మధ్య మనస్పర్ధను వచ్చి వారిలో తను పుట్టించిన దెయ్యం ప్రారంభపు హత్య గావించినప్పుడు హేబేలు రక్తము మొరపెట్టుకుంది దేవుడికి. ఏమన్నా తెలుసా, మొరనగానే మళ్ళీ ఆయన తీసేయి కోసే చంపేని కాదు. స్టెఫెన్ మొరపెట్టుకున్నాడు. ఏమని మొరపెట్టుకున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో
ఇది నీకు రాయించాడు. మరి ఏమి రక్తం ఏమని మొరపెట్టుకుంది? పితరులు ఎవరైనా అదే అదే. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైన ఆలోచన చేసి దేవుడు కయ్యూనికి ఒక గుర్తిచ్చి ఎవడు ఇక మీద నీ మీద చెయ్యి వేయడో అది క్షమాభిక్ష పంపించేశాడు. దేవుడికి దక్కవలసిన దాన్ని చనిపోయినటువంటి ఏబేలుకి అందిస్తున్నప్పుడు ఏబేలు సైతం నాకు వద్దురా మొర్రో అని మొత్తుకుంటుంటే ఇది తప్పు అని మనం ప్రసంగం చేసి చెప్పాం. వాడు ఓర్చాడా? మనతో సహవాసం చేస్తూనే మందితో వాడు కాంటాక్ట్లో ఉన్నాడు. అందుకే వాడిని 8 నెలలు పక్కనేశారు. మన పిల్లలు ఎవరైనా వాడితో కాంటాక్ట్ కాకితో కబురు వచ్చిన మనసు ఒప్పుకోదు. అఫ్కోర్స్ సత్య మీరు చెప్తారది వేరే విషయం. కానీ ఎందుకంటే పౌలు గారు ఏమన్నాడు? దెయ్యాలతో మీరు పాలువారొకటి నాకు ఇష్టం లేదు. డైరెక్ట్ పదం పౌలు గారు. దెయ్యాలతో మీరు సహవాసం చేస్తే నేను ఒప్పుకోనన్నాడు అంతే. మనం విశ్వాసం ఎదుగుతున్నాం. ఎదుటి వాడు ఎలాంటి వాడు వాక్యం చెబుతుంది, వాడు ఏ బుద్ధితో ఉన్నాడో వాక్యం చెబుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కనుక అది ఖండించాం. అది వాడికి నచ్చలా. నచ్చిందా? నచ్చలా. ఇలాంటివి ఎన్నో జరిగాయి అంతే. నిజంగా వాడిలో వేరు లేదు కాబట్టి దరిద్రం మహేంద్ర ప్రభు ఇప్పటికీ కొబ్బరికాయ కొడుతున్నాయి. అయితే హ్యాపీగా ఉంది ప్రాణం అయితే. ఎందుకంటే మనం పోయినసారి వాక్యం మనం విన్నాం. దేవుడే పంపిస్తాడు, నిలబడేవాడు ఎవడో వాడు నిలబడతాడు. స్తంభం అంటే ఇప్పుడు ఈ పిల్లర్ ఉంది, దాన్ని ఎవడ తెస్తాడండి? అడ్డం వస్తే మనమే పోవాలి పక్కకి. నేను తీస్తా తిందంటే గుద్దుకుని వచ్చిపోతాం మనం. పిల్లర్ ఉంది, దాన్ని తప్పుకుని వెళ్ళిపోవాలి మనం అంతే. దేవుని మనసులో పిల్లలంటే పిల్లర్స్. ఎదుటివాడు తప్పుకొని పోవాలి, గుద్దుకుంటే వాడికే బ్లడ్ రావాలి, అంత స్ట్రాంగ్గా ఉండాలి. అది విశ్వాసం. ఇది నేర్పుతుంది వాక్యం. అందుకే 5:4 యోహాను సువార్తలో మాట్లాడుతూ 1 యోహానులో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నిజంగా వాక్యం మనల్ని కంటే బాప్తిసం ద్వారా వాక్యం మనల్ని కంటే ఖచ్చితంగా మనం వాక్య కంట్రోల్లో ఉంటాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే మన విశ్వాసం అనేది ఎవడు ఏ మాట చెప్పినా గాలికి అటు ఇటు ఊము అలలాగా కాకుండా దేవాలయములో స్తంభంగా నిలబడగలిగేంత గొప్పగా మనం ఉన్నామా? ఈరోజు మనం ఉన్నామా? క్రైస్తవుడికి ప్రశ్న దేవుడు. విశ్వాసంగా నిజంగా నువ్వు ఉంటే ఏది విన్నా ఏది ఎదురొచ్చినా స్తంభంగానే ఉంటావు. పరిస్థితులు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేయటం వెర్రితనమే, భ్రమే. అది అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు నువ్వుండి చేసేది ఏముంది? అన్నీ అనుకూలంగా ఉంటే నువ్వుండి చేసేది ఏముంది? అసలు లోకమే వాడి కంట్రోల్లో ఉన్నప్పుడు, లోకములో వాడు తెస్తేసుకొని కూర్చున్నప్పుడు మనకి ఎలా అనుకూలంగా ఉంటుంది? పోరాటం అంటాం దాన్ని మనం. బ్రతుకు పోరాటం అంటాం మనం. బ్రతుకంటేనే పోరాటం. అది ఎంతకాలమా? అయితే రా, ఎంతకాలమో చూపిస్తాను చూడు. ఒక మంచి మాట చెప్తాను. ఎంతకాలం అంటే ఏం చెప్తూ? లోకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. ఎంతకాలం? ప్రశ్న. 2:37 లోకాసు వార్త. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయి మగలు సేవ చేయుచుండెను. ఆ వయసు ఎంత? 84 సంవత్సరాలు. ఎక్కడుంది? దేవాలయమును విడువక. పైగా ఎలాంటి స్థితిలో ఉంది? విధవరాలై ఉండి 84 సంవత్సరములు వయసు గలది కాదు అక్కడ. 84 సంవత్సరాలు ఆ విధవరాండ్రతనానికి. అంటే ఆమెకు ఎంత ఉంటాయి ఎప్పటికి? 100. 84 సంవత్సరములు విధవరాలై ఉండి ఆమె ముండమోసి, ఆ మాట అనకూడదు కానీ అర్థమయ్యే భాష కాబట్టి చెప్తున్నా. ఆమె విధవరాలై 10 ఏళ్ళు అవుతుందండి అంటాం. అంటే అంతకుముందు ఎవరు? ఆమె ముత్తైదు అంటున్నాం.
అంటే అక్కడి నుంచి భర్త కోల్పోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆమె ఎన్ని సంవత్సరాలు ఉన్నాయా అంటే 84 సంవత్సరాలు. ఎక్కడదో తెలుసా? దేవాలయమును విడువక అంటే అనుదినము 8:36 సామెతలు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. దేవాలయమును విడువక 84 సంవత్సరాల వయసులో కూడా చర్చిలో ఉంటూ ఉపవాస ప్రార్థన చేస్తూ రేయింబగళ్ళు ఆ సన్నిధానములో ఏదో ఒక పని చేస్తుంది. నాకు ఈ పదం చూసినప్పుడు వెంటనే ఒక గుర్తొచ్చారు. ఎవరో తెలుసా? కరుణాదేవి గారు వాళ్ళ అక్క. ఇప్పటికీ ఆమె లూథరన్లో ఉంది. ఆమె వయసు 90 ఏళ్ళు దాటే ఇప్పటికే. మోకరించి ప్రార్థన చేసిద్దంటే మీరు నమ్మండి, మోకరించి ప్రార్థన చేసిద్ది, బైబిల్ చదివిద్ది, చర్చి దూడ్చిద్ది. మన భర్త చనిపోయి ఎంతకాలం తెలియదు. ఈమెకి 80 ఏళ్ళు వచ్చాయి. మనకు పరిచయం కరుణాదేవి గారు. వాళ్ళ అక్క కూడా ఇంచుమించుగా 24 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఆమెకి ఉన్నాయి. ఒకవేళ బలం కొద్ది తగ్గొచ్చేమో కానీ భక్తి మాత్రం తగ్గ. వాళ్ళని చూస్తే అనిపించింది సిగ్గు. రాయించిన మాట మనం చూసాం, కానీ కంటి ముందు కనపడుతున్న వారు మనం చూస్తున్నాం. 84 సంవత్సరాలు ఈ జీవిత కాలంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటో చెప్పండి. కొడుకుల వల్ల అవ్వచ్చు, మనవల్ల అవ్వచ్చు, పిల్లలు అంటాం కదా, ఏ విధంగానే కానివ్వండి, చుట్టుపక్కల పరిస్థితులు అవ్వచ్చు. అయినా సరే దేవాలయమును విడువక, ఈ దేవాలయములో నాలాంటి కాపురుంటే ఎన్ని బల్యాలు దిగుంటాయి మీరు చెప్పండి. సోలాలు అంబు దేవుడిదే, అది అంబుల పొదిలో దాచుకునేవాడు ధన్యుడు. అది వాక్యం అంటే అంబులు ఇసిరేవాడు ఎవడు కూడా ఎట్టా ఇస్తాడు తెలుసా? అంబు తీసి ఇసిరేస్తే డిస్కస్ త్రో లాగా వెళ్ళిపోద్ది అంతే. విల్లేస్తాం కదా మనం, విల్లు ఎలా వేస్తాం? చిన్నగా ఇలా వేస్తామా? బలంగా వేసి కొడితే ఎంత దూరం వెళ్ళిపోద్ది అది. దేవుడి వాక్యం కూడా అంత బలంగా చెప్పగలిగే వాడి దగ్గర ఉన్నవాడు అడిగాడు దేవుడు. ఆ మాట ఒక్కోసారి మనం మింగుడు పడదు, మింగుడు పడదు ఒక్కోసారి ఆ మాట మింగుడు పడుతుంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే బోరబండ ప్రాంతంలో ఎంబీబీఎస్లకు పాఠం చెబుతున్నాను. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, హెచ్చులు అంటారు దాని తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో హెచ్చులు అంటారు దాన్ని. మాస్టర్ లేదు పోస్టర్ లేదు, కానీ మాస్టర్ అంటే అక్కడే ఎవరో యేసుక్రీస్తు వారు. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ అంటాం, ఎంబీబీఎస్. 15,000 బొక్క, ఏం రాదు మళ్ళీ తూర్తురికే ఏదే. ఆ బిరుదు అనేది హెచ్చులు పెట్టుకుంటారు, హెచ్చులు ముండా కొడుకులు పెట్టుకుంటారు. అంటే బాగోదు. ఏముంది ఆడ? కరెక్ట్ నిలబడి ప్రసంగం చేయాలంటే చేయడం వల్ల అది. ఒకవేళ ప్రసంగం మనం విందామంటే అసలు వినబుద్ధే కాదు. అది ఏం చెబుతుండో ఒక్క నిమిషంలో 3, 4, 5, 6, 7 రెఫరెన్స్ వస్తాయి. 60 సెకండ్లో 7 రెఫరెన్స్లు అయితే ఇంకేం చెప్పినట్టు నువ్వు చెప్పండి. సారం ఏది, భావం ఏది, భావోద్వేగం ఏది, ఏముండదు. ఇంకా ఈ చదువుకుంటూ మాటమే రెఫరెన్స్లు అన్నీ. ఈడ ఎంబీబీఎస్ చేసేదే. ఫ్లూటు జింక ముందు బాలకృష్ణ డైలాగ్ ఎలా ఉంటుంది చెప్పండి. కరెక్ట్ తగలంత వరకు అలాగే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ ఇదంతా హెచ్చుల మంద అది. కనుక ఇంతటి స్థితిలో ఒక బలమైన మాట తగిలినప్పుడు ఇది నిజంగా దేవుడి మాటే కదా అనే మనసు మాకు ఆ క్షణం కలగాల. నేను ఎంబీబీఎస్ పాఠాలు చెబుతున్నా, ఆయన అన్నాడు, అన్న ఈ పాఠం నీకు చెప్పలేదుగా అన్నాడు. ఫిలిప్పీ 3:16 ఏమనుంది అక్కడ? 3:18 ఫిలిప్పీ 3:18 ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18. ఎప్పుడు చెప్పాది? 2010లో చెప్పా. అప్పటికన్నా నాకు చెప్పలేదు, ఆ పాఠం తెలియదు దానికి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. 45 నిమిషాలు ఇంచుమించుగా ఆ రోజున గుడ్ ఫ్రైడే
2010 గుడ్ ఫ్రైడే ఒక బిల్డింగ్ మీద టెంట్లు వేసుకొని భోజనాన్ని ఏర్పాటు చేసుకొని రెడీగా ఉన్నాం. ఆ రోజున నాకు వచ్చింది వాటా, ప్రసంగం చేయాలి. ఏం చేద్దామా అని ఆలోచించాను 4 రోజుల మంటి. ఎందుకంటే వారం వారం ఇస్తాడనమాట ఆయన. ఓకే, చూసిన ఏం చెబుదాం చూసిన, అది ఎవరు చెప్పారో తెలియదు, ఎక్కడ ఇప్పటికీ తెలియదు నాకు అది. కానీ ఆ ప్రసంగం చేసిన ఆ ఎంబీబీఎస్ బ్యాచ్ మొత్తం ఇలాగే చెప్తున్నాను నాకు వెళ్ళి. ఎంబీబీఎస్ కాదు, ఎంబీటీహెచ్ అని. అంత అయిపోయినాక క్లాప్స్ కొట్టి, అన్న ఇది నేను చెప్పలేదు కదా నీకు పాఠం, ఇది ఎంబీటీహెచ్ది కదా నీకేం తెలుసు అంటే, అన్న నాకు ఎంబీటీహెచ్ లేకపోతే గాడి గుడ్డికి ఏం తెలియదు, నాకు బైబిల్లో దైవ ఆలోచనతో వాక్యం చెప్పడం మాత్రమే వచ్చు, దాన్ని గ్రేడింగ్ చేసుకున్న మీకు దీనికి సంబంధం లేదన్న అనేసరికి అక్కడి నుంచి అని ఈర్చి పట్టుకుంది నా మీద. మేము చెప్పని పాటలే మాకు చదువుతున్నాడని. ఎప్పుడైతే నేను ఇలా చర్చి పెట్టాలనుకుంటున్నానని నమ్మకం ఉన్నాడు కాబట్టి చెప్పిన ఒక మాట అంతే. ఇక నా మీద 4 వారాలుగా సెటైర్లు వేస్తున్నాడు. నెక్స్ట్ మంత్లో హార్ట్ కాదు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి టప్ అని పేలిపోయింది. చేతిలో చేసి గుడ్ బై అని చెప్పిన. మళ్ళీ పంపిపోతే బాగోదు. మరి ఒకరిని ఆపటం ఎవడి తరం కాదు. నిజంగా మనలో ఒక తృష్ణ ఉంటే ఎవడాపుతాడు? మనం ఎంకరేజ్ చేస్తాం, అది కాదమ్మా ఇది ఇలా, అది తెలియని చెప్తాం, పాట అలా కాదు, పాట ఇలా, ఆ పాట అది లేదు. మన పిల్లలు ఒక పాట పాడారు, విత్తనం విరిగితే కాదు ఆయన సత్యం చెప్పిన. 1 కొరింథీ 15 ఉంది. ఇరగటం ఏంది? ఇరిగితే మూడైపోద్ది. ఇరగటం కాదు, చచ్చిపోతే. సో కరెక్ట్ చేస్తుంటాం, అది నచ్చదు ఇడికి మండేలు గాడికి. అది ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మొత్తం షెటర్ ఎత్తుకుంటాడు, ఇప్పుడు ఇంటికి పంపకాలు పోవడం అనుకుంటా. కాబట్టి ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, ఎంత తగ్గించి ఉంటే అంత హెచ్చింపులు మనం ఉంటాం. డబ్బే అన్నిటినీ నడిపించదు, దైవకృప ఒకటి ఉంటుంది. అది ఆ దైవకృప ఉన్నోడు మాత్రమే విశ్వాసములు స్తంభంగా ఉండగలడు. అది ఇవాళ డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు, ఎవరితోనూ సహవాసం చేయదు. అది విచిత్రం ఏంటో తెలుసా మీకు? అది ఎవరి దగ్గర ఉండదు, ఎవరితో సహవాసం చేయదు. మన దగ్గర ఉంటే ఎప్పుడు పోతామా అని చూసిద్ది వాడికాడికి, ఆడికాడ ఉందని చెప్తే ఆడికాంచి మళ్ళీ ఎప్పుడు పోతామా అని చూసిద్ది వేరే వాడికాడికి. సో అది ఎక్కడా నిలబడదు, ఎవరిని నిలబడనియదు. కనుక మనీ అనేది నీడ్ మాత్రమే, అవసరమే, అంతే. అవసరానికి మించి ఆలోచన చేస్తే వాక్యం క్షీణిస్తుంది. వాక్యం క్షీణించిందంటే విశ్వాసం దెబ్బతింటుంది. ఆ తర్వాత బొచ్చే, ఎందరో బొచ్చబట్టున్నారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లల వాక్యం ఇంత బలంగా ఎందుకు నమ్మాలా అంటే ఇలాగే నమ్మాలి. ఇది జయించడం అంటుంది దీన్ని. కనుక 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక అంటే 84 సంవత్సరాల్లో ఒక్క ఆబ్సెంట్ కూడా లేదని అర్థమైపోయింది అక్కడ. తెలుసా, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సంఘములో ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేని ఏకైక ఫ్యామిలీ అని సనత్నగర్ గ్రౌండ్లో నన్ను స్టేజ్, పెద్ద స్టేజ్, 100 మంది జనాల స్టేజ్ ఎక్కించి నన్ను అమ్మగారిని, పాప చిన్నది, మాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేదా? లేదు, ఒక్కరోజు కూడా లేదు. అంటే ఏ కాన్సెప్ట్ మనం ఉన్నా చెప్పండి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లలారా, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో, ఆమె నేను ఉపవాసం ఉన్నాను చెప్పట్లా, ఆమె ఉపవాసం ఉన్నది అనే సంగతి దేవుడు చెబుతున్నాడు. మనమైతే ఇట్టు పెట్టుకుంటాం ముఖం, ఇవాళ నేను ఉపవాసం ఉన్నా అని చెబుతుంది. లేకపోతే బుధవారం ఉపవాస కూడిక అని చెబుతున్నారు. వాడే చెప్పకూడదురా నాయన, కొన్ని చెప్పకూడదు బయటికి. ఉపవాసం అనేది నీ వ్యక్తిగతం, నువ్వు ఉండు, అది నీకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. అసలు నువ్వు ఉన్నావో లేవో అన్న సంగతి మరొకరికి తెలియకూడదు. మనం 2 గంటలు ఉపవాసం ఉంటే ముఖం అంతా నీరసం పడడం తెలిసిపోతే మన ముఖం జారిపోతుంటే తిట్టాలి. ఓహో ఇవాళ ఫాస్టింగ్, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తుంటాడు, ఇవాళ నేను ఫాస్టింగ్ ఉన్నా అని. నన్ను తెలియకూడదు. ఉపవాసం అనేది ఎవరికి తెలియకుండా చూసుకోమన్నాడు దేవుడు. 84 సంవత్సరాలు ఆమె ఎవరికి చెప్పుకోవాలి, కానీ దేవుడు చెబుతున్నాడు ఆమె గురించి.
ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను. పగలనక రాత్రి అనక సంఘానికి వచ్చి పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏది ఇబ్బంది కలగకుండా ఆ ఓపిక తెచ్చుకొని చేసుకుంటూ నిజంగా అది వర్ణించడం ఏం కావని ఎందుకు చెప్పాడు? ఆమె అన్ని సంవత్సరాలు అంత నమ్మకంగా ఉండగలిగిందంటే దాని వెనకాతలు ఉన్నది విశ్వాసం. అందుకే పండు వృద్ధాప్యం అని టైటిల్ పెట్టారు. పండు వృద్ధాప్యం సడలని విశ్వాసం. మన విశ్వాసం అనేది ఎండమావి లాంటిది, అలా పోతూనే ఉంటుంది. పాసింగ్ క్లౌడ్ పోతూనే ఉంటుంది. ఇంకా అది కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి విశ్వాసం మారితే వాడు విశ్వాసం ఎందుకు అవుతాడు? వాడు విశ్వాసం ఎలా అవుతాడు? వేసుకునే బట్టను బట్టో, తోలే కారుని బట్టో విశ్వాసాన్ని క్యాల్కులేట్ చేయడు దేవుడు, తెలుసా? ఈ లెక్కలకు రావు. ఇది మన అవసరం, ఇది మన అవసరం అంతే. ఆ నుంచి రావాలి కాబట్టి కారు ఉంది. కారు లేకపోతే రాలేమా? ఎందుకు రావు? ఎక్కడి నుంచి ఎన్నోసార్లు పోయినాం కదా మరి. కాబట్టి విశ్వాసానికి, ప్రయాణానికి, కార్లకి వీటికి సంబంధం. కానీ విచిత్రం చూడండి, మేము ఎంత విశ్వాసం ఉంటే దేవుడు కూడా కారు ఇచ్చినట్టు అంతే. నీకు కారే ఇచ్చాడు, కానీ వాడికి కార్లు ఫ్యాక్టరీ ఇచ్చాడు. వాడు లేచి కానించి అని పూజ చేస్తున్నాడు. మనకు ఒక కారు ఇచ్చాడు, అది ఈఎంఐ కట్టలేక ముక్కి కడుతుంటాం మనం. వాడికి వేల కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇచ్చాడు. మరి వాడేమనుకోవాలి? వాడికి అసలు విశ్వాసమే లేదు. వాడు ఏమనుకోవాలి? చింతపిక్కలు కారు కొని దానికి అటు ఇటు తెచ్చేసి అయ్యగారితో ప్రార్థన కూడా ఘనంగా నువ్వు వచ్చేస్తుంటుంది. ఒకసారి నాకు ఏం చేస్తావు కర్మ అది నాకు అనిపిస్తుంటుంది. రోజుకి 100 కారు రిలీజ్ చేస్తాడు వాడు, దేవుడు నమ్మడు. వీడు మాత్రం కొన ఒక కారు కొని ఇది నాకు దేవుడు ఇచ్చిండు. స్టేటస్లో, ఫేస్బుక్లో, చుట్టాలకి ఫోటోలు, బాబు గట్టి పంచర్ అయితే డబ్బులు ఉండవు జేబులో. ఇది దేవుడు ఇచ్చాడా? దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, అవసరం బట్టి మనం కొనుక్కున్నాం. కృతజ్ఞత మంచిదే, కానీ దాన్ని చూపించి మాట్లాడటం అనేది ఎప్పటికీ తగ్గదు. కాబట్టి ప్రియమైన అంటే క్రైస్తవులకి కొన్ని ఇది తెలియాలి, ఫండమెంటల్స్ ఉంటాం కదా మనం, ఇవి తెలియాలి. ఇది కాబట్టి 84 సంవత్సరాల్లో ఆమె ఎదుర్కొన్న ప్రతిదీ కూడా ఎవరితో చెప్పుకోవడానికి ఆమె ఇష్టపట్ల అక్కడే ఉంది. అంటే పండు వృద్ధాప్యంలో కూడా విశ్వాసం సడలేదా? సడల్లా అలా స్థిరంగా ఉండిపోయింది. ఈరోజు నా విశ్వాసం ఎక్కడుంది ప్రపంచంలో మీరు చెప్పండి? కనబడదు. కాబట్టి ఈమె మనకు మాదిరి. ఇన్ని సంవత్సరాలలో దైవ మందిరం విడువక సంఘములో పాతుకుపోయినటువంటి ఓ పెద్ద ఆవిడ, వృద్ధ స్త్రీ, పండు వృద్ధాప్యం. 84 అంటే ప్లస్ ఒక 16 వేసుకు 100. ఆ విశ్వాసం సడలేదు. మరి మన విశ్వాసం అంత బలంగా ఉండగలదా? ఉండదు. ఒకవేళ ఉన్నాను ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఏదో ఒక యాంగిల్ని టార్గెట్ చేస్తుంది దెయ్యం. అది ఏదో ఒక యాంగిల్ టార్గెట్ చేస్తుంది. మనసు చివుక్కుమంటది, విశ్వాసం డల్ అయిపోద్ది. ఇంకంతే ఆహాబుగాడిలాగా ముఖం ఒకటి పెట్టి పడుకుంటాం మనం. పాపం నా బోతికి ఒకటి ఉంది ద్రాక్ష తోట, వాడిది ఆ పొలం వాళ్ళ తాతల కాంచి వస్తుంది వాడికి. ఈ రాజుగారి కోట పక్కన దూరంగా ఉంది. గుర్రాలు కట్టేసుకుందాం అనుకున్నాడు. కొద్దిసేపు అడిగాడు, మరి నా పోతే మరి నా పక్కనే ఉంది కదా, నీకు కావాలంటే డబల్ ట్రిపుల్ ఇస్తాను వేరే చోట, అది కావాలంటే. సారీ రాజా, మా తాతల నుంచి వస్తుంది, అది మా సెంటిమెంట్ లాగా ఉంది, నేను ఇవ్వకూడదు అన్నాడు. సరే అన్నాడు. కొంచెం ముఖం మార్చుకుని వెళ్ళి పడుకున్నాడు. పై ఎంటర్ అయింది మహాతల్లి. ఎవరో దెయ్యం భార్య రూపంలో. ఏంటండి అని దిగింది. ఇది మ్యాటర్ అన్నాడు. అంతే, పడుకొని వచ్చింది, ఉంగరం బీగింది, రాజముద్ర వేసింది, బట్టలకిచ్చి పంపించేసింది. తల కట్ చేసి పొలం తీసుకున్నారు. మన సొమ్ము కాదుగా. నీతి చూడండి, మన సొమ్ము కాదుగా. పోనీ మగాడు అయ్యి ఉండి, రాజు అయ్యి ఉండి, పాప ఆయన చెప్పింది అర్థం చేసుకొని కష్టం బాధేసింది. అయ్యో నేను రాజుని కదా, డబల్ ఇస్తా అన్నాను, ట్రిపుల్ ఇస్తా అన్నాను, అర్థం చేసుకుంటే బాగుండేదే, సరే వాళ్ళ సెంటిమెంట్ ఏదో ఉందలే అని చెప్పి కొంచెం బాధపడి అటు మళ్ళాడు. ఎంటర్ అయింది, వేసి పడేసింది. కుక్క సాగు తెచ్చింది మళ్ళీ చివరిలో. ఏమైంది?
మనది కానప్పుడు దాని మీద ఎందుకు మనకి? ప్రాణం కంటే ఎక్కువ ఏది లేదుగా. ఎంత కష్టపడితే ఇచ్చాడో ఇది ఎవరికి అర్థమే సావట్లా. ఆగం ఆగం చేసుకుంటున్నారు జీవితాలని. 25 years రాత్రి ఒకటి చచ్చాడు. వాడికి ఏమంత ఆయుష్ అయిపోయింది చెప్పండి మీరు? సావచ్చు చచ్చాడా? ఎందుకు చచ్చాడో వాడికి తెలుసు, కానీ వాడు చెప్పడం. బతికుండగా దాన్ని ఎవడో గుర్తు చేయడు, వీళ్ళు ఎవరు చెప్పరు. అది మరి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవడు పెడితే వచ్చింది ఈ దేహ భిక్షకు చెప్పండి? ఎవడు పెడితే వచ్చింది? ప్రతి ఓడు ఆగం చేసుకుంటున్నాడు. భూమి మీద 85% ఈ రోజున దేహాలను ఆగం చేసుకునే బ్యాచ్ ఎక్కువైపోయిందంటే అది వాడిది కాదు. వాళ్ళ అమ్మాయి వాడికి ఇలా ఆయన మెచ్చి వాళ్ళ అమ్మాయిని కలిపి ఆయన లోకానికి పంపి ఏదో తిప్పుతాడు అనుకున్నాడు. వీడు తిరగడమే సరిపోతుంది, కానీ ఏం తిప్పేటట్టు ఇంకా పట్ల సత్యరేపు 2 సత్యరేపు 2 ఇవాళ ఇంట్లో రేపు మట్లో. అబ్బా ఎవడో కానీ ఇంట్లో వెళ్ళింది బాగా వెళ్ళాడు. ఇది నన్ను మెచ్చి నేనేదో లోకంలో పొడుస్తానని నమ్మి ఈ గ్రంథాన్ని ఇచ్చి, గ్రంథంలో దాగి ఉన్న వాక్య పౌరుషాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, నా వెన్నంటుండి కష్టాల్లో ప్రతి దాంట్లో తోడుగా ఉండి అన్ని స్థితుల్లో నా వెంట ఉన్న వాక్యం అని ఒక్కసారి గుర్తిరిగితే నిజంగా సలసలసల మండిపోతుంది. మంద కాదు కదా ఈ దేహం. ఒకవేళ మందేలో అనుకుంటే పోయిన ఇంట్లో పెట్టుకోవాలి మరి చూద్దాం. మరి దమ్ముంటే టెంట్ వేస్తాడు, బయటపడేస్తాడు, పొట్టేస్తాడు, ఐసేస్తాడు. ఇప్పుడు ఫీజర్ వచ్చింది, వేరే వాళ్ళు పెడితే ఫీజర్ వచ్చింది, దాంట్లో పడేస్తాడు, తీసేస్తాడు. అంటే ప్రాణం పోతే దేహానికి ఏమాత్రం విలువ లేదు, ఏ మాత్రం లేదు. అంతే. ఫ్రేజర్ కరెంటు పోయిందా కంపు వస్తాడు, ఇంకోడు కంపు వచ్చేస్తాడు. అంతే. ఇంత ఆకారాన్ని ఇచ్చి, ఇంత నమ్మి, ఇంత గ్రంథాన్ని ఇస్తే ఈ నిజం కూడా తెలియకుండా బతికేస్తున్నాడు భూమి మీద మనిషి. మళ్ళీ మొదటి సామెతలు వాడుతుంటాడు, ఇవాళ ఇంట్లో రేపు మట్లో అని. లేదా గాలిలో గెలిచిపోద్ది, చూశాడు మరి. కానీ ఇవన్నీ నేర్పింది దెయ్యం లోకంలోకి. గాలిలో గలవదు, ముతక సామెతలు పనిచేయో, ఒక్కటే దేహంలో ఉండగానే ఆత్మ ఒక పేజీ లిఖించిపోవాలండి. అంతే. దేవుడి కొరకు ఒక పేజీ రాసిపోవాలి. అది దేవుడు కోరుకుంది. అందుకని ఆమె ఏం చేసింది తెలుసా? ఇవాళ ఆమె ఎవరో తెలుసా మనకి? కానీ ఆమె చేసినటువంటి ఆ క్రియను బట్టి చూస్తుంటే అంత వయసులో కూడా శరీరం మృతతుల్యంగా ఉండుంటుంది ఆ సమయంలో. నాకు తెలిసి ఉంటుంది, తెలిసేదేముంది. అంత వయసులో కూడా సడన్లీ విశ్వాసంతో ఉందంటే నిజంగా ఆమె ప్రస్తావన లిఖించబడిందంటే ఎంత అదృష్టవంతులో మీరు చెప్పండి. బైబిల్లో రాయబడిన వ్యక్తి ఆమె. చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది ఆమెని. మరి మనం కరెక్ట్గా 10 రోజులే దేశాధీన కర్మ అయిపోయిందంటే కథ ఆస్తి పంపకాలు మొదలు, కొట్లాట్లు మొదలు, మర్డర్లు మొదలు. కూర్చోడి. ఇది నేటి స్థితి. కాబట్టి విశ్వాసాన్ని వృద్ధి గావించే సంఘంలో, వాక్యం ఉన్న సంఘంలో ఒక స్తంభంగా నువ్వు ఉండగలిగితే జీవితం మొత్తం కూడా చాలా బలంగా ఉంటావు. 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీ బ్లడ్ రిలేషన్ దేవుడితో ఉందన్నాడు అక్కడ. మీ బ్లడ్ రిలేషను. అంటే వైఎస్ రాజశేఖర గారికి 2 పిల్లలు కదండి, 2. షర్మిలమ్మ, జగనయ్య. పాప ఆయన ఏదో కష్టపడ్డాడు, చేశాడు, బాగా సంపాదించాడు. ఆస్తి పంపకాలు ఇంకా కాకముందు తండ్రి పుట్టుకుని పోయాడు యాక్సిడెంటల్గా. ఒక్క తల్లికి పుట్టినటువంటి అన్నా చెల్లెలు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి నువ్విట్ట వాడు ఈడు అది ఇది ఇట్టట మాట్లాడతామండి. అవసరమైతే వదిలేయాలి అటో ఇటో, లేదా ప్రేమగా అయితే తల్లి ఉంది కాబట్టి సమానంగా పంచుకొని నీకు అది నాకు ఏదని చెప్పుకోవాలి. మధ్యలో ఆడమ్మకూడు ఒకడు ఉన్నాడు, మొగుడు. ఆడు పొల్లెట్టేది నారదుడు. వాడు ఇటు ఉన్నారు, ఇటు పొల్లెట్టేస్తున్నారు. తెలిసింది. మరి ఆయన పెంపకం ఇలాగే ఉందా? ఆయన అన్నావా? ఆయన ఉన్నప్పుడు ఎవడు మాట్లాడలేదు కదా. మరి నీకు అర్థం కావాలి. క్రైస్తవ కుటుంబం అది, అందుకే మాట్లాడుతున్నా.
అనిల్ ఎవడో తెలుసా? బొగ్గడు. అది మళ్ళీ నీతులు మాట్లాడుతుంటాడు. ఏది మరి? ఒక దైవజనుడు వేయండి, అన్నాజనుల మధ్య ఉంటే ఇంత ఇంతసి మాట్లాడుకోవచ్చు కదా. ఇంత పేపర్కి ఎక్కేసి వాడని ఈడని అదని ఇదని ఏం నేర్పాడా తండ్రి అన్నావా? తండ్రి కాలం బాగానే ఉన్నారు మరి కదా. పైగా ఒక కాపర్ గారి భార్య మళ్ళీ ఇలా నేర్పేది మనకి విశ్వాసం గురించే. ప్రియమైన దేవుని పిల్లారా, లేదు డామినేట్ చేస్తుంది ఏదో ఒకటి. కనుక మీరు దేవుని సంబంధులు, మన రిలేషను దేవుడితో అన్నాజల్లకి మాటలు లేవు, పాడలేవు. అది ఉన్నాయా? ఏ కొంపలు అలాగా ఉంటాయి. ఆడనే కాదు, ఎవడి కొంపలు అయినా సరే ఓర్చుకుని తత్వం ఉంటుంది. అన్నని చెల్లి వరదు, చెల్లిని అన్న వరడు, తమ్ముడు అన్నవాడు, అన్న తమ్ముడు వాడు. ఆస్తి తగ్గదలదు, వాడి తరక ఈడు పగలు పడతాడు, ఈ తరక వాడు పగలు పడతాడు. ఇదేమి మరి? అలాంటప్పుడు ఆయనకి అంటం ఎందుకు, ఇలా మెచ్చడం ఎందుకు? పైకి అంత కలిసి చర్చిలో ఉండటం ఎందుకు? అన్ని కుటుంబాలు ఒకటి కాదు, అన్ని కుటుంబాల బ్రతుకు అలాగే ఉంది. మళ్ళీ అందరూ చూసి ఆదివారం చర్చిలో ఉంటారు. హల్లెలూయా స్తుతి మహిమ ఎలా అప్పుడు అదో ముక్త కంఠంతో స్వరమండలంతో పాడుతుంటారు. మళ్ళీ దేవుడు తుప్పుకుని పోతుండే పైనుంచి ఇలా అర్థం వేసి రావట్ల. అదే ఏది రిలేషన్? ఏది రిలేషన్ ఏదట? మీరు దేవుని సంబంధం, అందుకే చెప్తాడు నీ సంబంధం, నీ రిలేషన్షిప్ అనేది దేవుడితో ముడిపడి ఉంది. నీ రిలేషన్షిప్ అనేది దేవుడితో ముడిపడి ఉంది. అందుకనే దైవ సహవాసానికి మించిన సహవాసమే లేదండి బాబు. మనుషులతో చేసామనుకో మట్టిలో కలిసిపోతాం అంతే మనం. అది ఎందుకంటే మనం బలహీనలు, నా రోజు సహవాసం చేస్తే కాదు నీరసమైపోతుంటాం అంతే. ఇంకా దేవుడితో చేసామనుకో అసలు నీరసం అనే పదానికి అర్థమే ఉండదు. మీలో ఉన్నవాడు, మనలో ఉన్నది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ఎవడో? దెయ్యం. మనలో నిజంగా వాక్యం ఉంటే లోకములో ఉన్న అవిశ్వాసం కంటే బలంగా ఉంటుంది. అది చెబుతున్నాడు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. నిజంగా జయించామండి? ఏమి లేదు. అది నాకు తెలిసి వాక్య పరిజ్ఞానం ఉన్నటువంటి విధానంలో పరలోక రాజులకు కొన్ని ఇవ్వాలంటే అది దైవ కృపతో దక్కవలసిందే తప్ప ఈ విశ్వాసంతోనో ఈ ప్రార్థనతోనో పడత రాదని బాబు. వచ్చే ఛాన్స్ లేదు. కనబడుతుంది కదా మనకు ఆవర్సన. కనుక నిజంగా మనం దేవునికి సంబంధమేనా? మన సంబంధం దేవుడితో ఉందా? మనలో ఉన్నవాడు నిజంగా మనలో ఉన్నాడా? లేదా అప్పుడు వెళ్ళిపోయాడు అంటే ఆయన ఎందుకుంటాడు? వెళ్ళిపోతాడు. ఉంటాడా? ఎందుకుంటాడు? మేక 2:1 ఏమన్నా చూడండి. అక్కడ సాయంత్రం అయితే పుష్టిగా తిని కాలుమే కాలేసుకొని ఏం ఆలోచిస్తాం చెప్పండి. మనం అంటే ఇన్క్లూడింగ్ మానవాళి. ఓకే, ఏం ఆలోచిస్తాం? మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్టుని కార్యములు చేయవాని శ్రమ. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. మనం ఏదైనా స్కెచ్ మంచం మీద వేస్తుంటాం, కాలు మీద కాలు పెట్టి చేతులు ఎట్టు పెట్టి ఇట్టు కొట్టుకుంటాం, స్కెచ్ పడుతుంటుంది. ఇంకా కానీ లెక్క వస్తుంది అక్కడ. అక్రమ ఎదుగుదలకి అడ్డం ఉన్నాడని సొంత అన్ననే మంగళగిరి మధ్యలో చంపాడు కేపాల్. కొడుకుతో చంపించాడు. ఇవాళ పిచ్చోడే తిరుగుతున్నాడు, ఎవడు దేకట్లా. 77 దేశాల ప్రధానులు ఆయన కోసం ఎదురు చూశారు. కేపాల్ అంటే ట్రాఫిక్ జామ్ 100 కిలోమీటర్లు. అలాంటి కేపాల్ ఈ రోజున పోసే పోరగడు కూడా లెక్క చేయట్లా. దేవుడు ఈడ్చి తంతే వచ్చి మన కంటి ముందు పడ్డాడు. నిజం, అంత స్థితిలో పెట్టాడు దేవుడు. బలిసింది వాడికి కదా. ఇవాళ ఏం లేదు. ఇంకా మీడియా వాడు కానీ పిల్లోడు కానీ జోకర్ అంటున్నారు. ఒక దైవ దేవుడు స్థితి ఏమైంది తెలుసా? జోకర్ అయిపోయింది. దీని వెనకాల డబ్బు కొరకు సొంత అన్నని వేసి పడేసాడు.
సరే మిగతా చోట తిరుగుతుంటే వేరే విషయం కాదా. కోర్టు చుట్టూ తిరిగి 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 మొత్తం డబ్బులు పెట్టి కొంచెం బయటకు వచ్చేసారు. ఇవాళ ఎవడ పిలవట్ల ప్రసంగాలకే, ఏ ప్రసంగం చేయట్లా, ఎక్కడ మాట్లాడట్లా, తిరుగుతా ఉన్నా ఇంకా అంతే పిచ్చోళ్ళగా. ఊకుంటాడా దేవుడు? ఊకుంటాడా? ఊకోటండి. నెబుకద్నెజరే గడ్డి తిన్నాడు. మనం చదివాం దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదివాం, కానీ మనకు తెలియదు అది, కానీ మన కంటి ముందు కనబడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా విశ్వాసం అనేది ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేంత బలంగా ఉండాలి. అది అందుకే మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవారు ఇంకేం దుష్టుడే కదా. 2:13 మొదటి యోహాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు, మీరు రాయుచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని, ఆది నుండి ఎవరున్నారు? పుట్టుక్కు మనం దేవుడు అంటాం. మనం దేవుడు ఆది నుండి ఉండటం ఏంటి అసలుకి? ఆది అంతము లేనివాడు దేవుడు. మరి ఆది నుంచి ఉండటం ఏంది? ఆది నుంచి కాదు, దేవుడు ఉంది. దేవుడు అంటేనే ఆదియు అంతము లేనివాడు. అది కనుక ఆది నుంచి ఉన్నారంటే మధ్యలో మారాడే దూత దెయ్యంగా వాడు. కనుక దెయ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏదైనా వనంలోకి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఆది నుండి ఎందుకన్నాడు? ఆది దంపతులను మోసం చేసింది వాడే, అందుకు మాట్లాడుతున్నాడు. ఉన్నవాని మీరు ఎరిగి ఉన్నారు. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవడైతే ఆది దంపతులు మోసం చేసి సకల మానవాళిపై దృష్టి పెట్టాడో వాడిని యవనస్తులు జయించారంట. అసలు నిజంగా యవనస్తుడు చర్చికి రావడమే కష్టం. వస్తారండి? యవనస్తుడు దేవుని పనులు వాడబడతాడా? చర్చిలో ఉంటాడా? ఆడు ఏ గాడికి తిరిగేద్దామా అన్న ఆలోచనలో ఉంటాడు. ఆడు బైబిల్ మీద ఎప్పుడు పట్టు సాధిస్తాడు? దేవుడి కొరకు ఎప్పుడు నిలబడతాడు? నిలబడ్డా సొమ్ము కొరకే చాలామంది నిలబడ్డారు ఈ రోజున. మరి అది నిలబడ్డా మీ అమ్మయ్య కోసమే. ఒకవేళ నిలబడ్డాడు అనుకుంటే డబ్బు కోసమే. ఒకవేళ యవ్వన కుమారుడు వాక్యం చెబుతున్నాడు, నిజంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నా కొడుకు ఏమీ ఆశించకుండా వాక్యం చెప్పే రియల్ హీరో అని చెప్పానండి. ఇంత సంచిలో జోలే, దానికి బియ్యం, మెంతులు, కరివేపాకు ఉంటుంది. అది ఖచ్చితంగా ఇటే పక్క డబ్బులు, సంచిలో బియ్యం ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఎదుటివాడి కష్టం 4 సోది మాటలు చెప్పి తినడానికి వచ్చాడు. వాళ్ళ అమ్మని చెప్పమానండి, నా కొడుకు 1 రూపాయి ఆశించకుండా గొప్పగా దేవుడితో నిలబడే మగాడు కన్నానని చెప్పమానండి. తల్లి కదా, ఎంత దోసుకున్నా ఏమంత. మరి దేవుడు ఊకోడు కదా. మరి మ్యాక్సిమం నిలబడరు, నిలబడితే మాత్రం సొమ్ముకొరకు నిలబడతారు. అది ఎందుకంటే ఇస్త్రీ బట్ట నలకుండగా లోకంలో ఎంజాయ్ చేసే ఏదైనా ఒక జాబ్ ఉందంటే అది పాసిపోయిన పాస్ట్ ఉద్యోగం. అదే ఒక్క ఆదివారం తూతూ మంత్రం అంటాడు. అది కానీ ఊరుకోవట్లేదు అక్కడ. దేవుడు అసలు ఊరుకోవట్లేదు కదా. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించి ఉన్నారు. దుష్టక్రియల్లో పాలిభాగంగా ఉన్నవాడు దుష్టిని ఎలా జయిస్తాడు? మీరు చెప్పండి. దుష్టక్రియల్లో పాలిభాగస్తుడు ఎలా తెలుస్తుంది మనకి? నా దగ్గర కుర్రలు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఇవ్వాలి? వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, ఎంత ఇవ్వాలి, వాళ్ళ మెయింటెనెన్స్ ఎంతో నాకు ఐడియా ఉంటుంది. సో అది ఖచ్చితంగా నేను వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇంకా అంతకంటే ఇంకేమైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది ఒక మనిషి ఆలోచన. ఎందుకంటే కష్టపడ్డ వాడి కూలిని బిగబడితే కూలి కూడా మొరపెట్టిద్దంట. అరే వాడికి రావాల్సిన దొబ్బేసేవరా అని. సో మన దగ్గర పనిచేస్తున్నప్పుడు, మనం ఒకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎవరైనా కానివ్వండి, వాడికి ఎంత పోతుందో మనకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి దానికంటే ₹1 ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి.
అలా కాకుండా బాక్స్ ఎంత, చేస్తే బాక్స్ ఎంత, కార్పెట్ బాక్స్ ఎంత, కార్పెట్ బాక్స్ ఎంత, వాడు తీసుకునేది 125, వీళ్ళకి ఇచ్చేది 60 రూపాయలు. మీరు బాగా వినండి, కావాలని చెప్పట్లా, చెప్పాలి. నా దగ్గర పనిచేసిన పిల్లల్ని అడగండి, క్రిస్మస్ వస్తే బట్టలు ఇప్పుడు నుంచి కాదు, తమ్ముడు ఎదురుగా ఉండి అడగండి. ఆ లైన్లో పని చేస్తుంటే కోదాల్లో వదిలిపెట్టే షాప్ ముందు నేను బయటకు వచ్చేసిన, నేను ఉంటే బిడియం కొనుక్కుంటానని, అరే లోపలికి కొనుక్కుంటారా అన్న, అంతే కొంటనే ఉన్నా. నాకు సాక్షి అప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేవాడిని. ఒకరికైతే 7,000 రూపాయలు, అప్పట్లో 7,000 రూపాయలు ఫోన్ ఇప్పించిన, బట్టలు కాకుండా, శాలరీ కాకుండా, ఏది కాకుండా. కనుక మనకు శాతనైంది ఉందంటే మన దగ్గర నమ్మినటువంటి వారికి ₹1 ఎక్కువగానే ఇవ్వాలి తప్ప తక్కువ ఇవ్వకూడదు, దాచుకోవద్దు. దేవుడు ఒప్పుకోడు. ఆ బ్యాట్ మనకు లేదు. ఆ బాక్స్ ఎంత, 125 రూపాయలు మెజర్మెంట్ తీస్తే, కానీ వాడు చేసుడికి ఇచ్చే కూలి ఎంత తెలుసా, 60, 50, 55. మెటీరియల్ ఇడిదా, వాడదే. చేసిన కష్టం దానికి గంట సమయం వేసుకుంటే వాడికి మిగిలింది 50 రూపాయలు. జస్ట్ బాక్స్ అని చెప్పినోడికి మిగిలింది 60 రూపాయలు. ఆ డబ్బులన్నీ కూడగట్టి నేను మీదిని ఎట్టిస్తా, ఇంత వేసి పెడతా అంటే మన తింగర మంద పోయి బోధిని వచ్చింది. తంతే బొవ్వనే మురిక్కాల వడాలి పోయి, అది రక్తపు కూడా. అది కొన్ని నెలల పిల్లల కష్టం సువార్త సభల రూపంలో కనపడుతుంది. నిజం కాదా అవులే, వింటాడు వీడియో, ప్రతి వీడియో వింటాడు. నిజం కాదా? కూలి కష్టం దాసి దేవుడికి కానికిస్తావా? దేవుడికి కానికి ఎలా ఇవ్వాలి తెలుసా? నీ కష్టంలోంచి ఇవ్వాలి, చెమట కార్చిన రక్తంలోంచి ఇవ్వాలి దేవుడికి. అది కౌంటబుల్ అవుద్ది. ఇలాంటి కౌంట్ వేయడు, ఎత్తడా? బైబిల్ వస్తే కదా ఊకుంటాడండి. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక పనికిరాని పెట్టా. కాబట్టి యవనస్తులారా, మీరు దుష్టుని జయించుకున్నారు, ఇంకా జయించారు. అది దుష్ట కార్యాలైనా దోసుకోవడమైనా దేవుడికి పెట్టమైనా, పైగా మేము దేవుడికి పెట్టాం. అసలు ఎవడైనా బుద్ధున్నోడు దేవుడికి పెట్టి అంటాడండి? ఎవడైనా బుద్ధున్నోడు దేవుడికి పెట్టి అంటడా? ఏ తండ్రి అయినా పిల్లకి పెట్టి నా పిల్లకి పెట్టి అంటడా? మరి కనమాకు ఎవడు కనవాడు? నిన్ను గొడ్డు బుద్ధులు ఎవడు కనవాడు? నీకు పిల్ల కావాలా, నానాన్ని పిలిపించుకునే కోరిక కావాలా, వాళ్ళు బుద్ధి చేతులతో పెడితే నువ్వు తినాలా దుబ్బి. అయినా సరే నేను నా పిల్లలకి పెట్టే, వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నా, ఎవడు కనమంటారా నిన్ను? వాళ్ళు ఏమన్నా అడిగారా? ఈ పదాలు మానాలండి మనం, ఈ పదాలు మానాలి. వాళ్ళ కోసమే కష్టపడుతున్నా, అవునా? మరి ఎవరి కోసం కష్టపడుతున్నా? వాళ్ళ కోసం కాకపోతే. కనుక ఏది చెప్పాలో ఏది చెప్పుకోకూడదో, నేను వాళ్ళకి అంత పెట్టినా ఇంత పెట్టినా, క్రిస్మస్కి వచ్చే ఖర్చు అంత అవుతుంది, మరి బట్టలకు నిలబెట్టి ఎవడొద్దన్నా, కడ్డారేసి ఎవడొద్దన్నాడు. కనుక దేవుడు ఎప్పుడు చెప్పుకోలేదే. బాధపడ్డ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అడక్క ముందే సృష్టించారు. మళ్ళీ పిల్లలకి చెప్పట్లా. ప్రకృతిలో దేవుడి బాధను గుర్తెరిగిన దైవ సంబంధాలైన పిల్లలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ప్రేరణ కలిగించాడు దేవుడు. అది అంతేగాని మనందరూ నిలబెట్టి మీకు అందజేసింది మనం చెప్పట్లా. ఆయన తండ్రి బాధను గుర్తెరిగినటువంటి వారికి చెబుతున్నాడు దేవుడు. అది అయ్యా, నేను పిల్లలను కన్నాను కదా, సృష్టించాను కదా అంటే మరి వాళ్ళు పిల్లలే కదా, వాళ్ళు సృష్టిలో ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా అనుకోవాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దుష్ట కార్యాలంటే ఇవన్నీ మనకు తెలియదు కానీ ఇవే కార్యాలు. ఒక సభ పెట్టామంటే మనకు కష్టమై ఉండాలి. దేవుడి పనిలో అస్తం ఉందంటే అది మనకు కష్టమయ్యే ఉండాలి. మంది కొంపలార్చి తీసుకొచ్చి పెట్టి నీ దేశ అంటే చెల్లుబాటు అవుతుంది. అది అయితే కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఎంత జాగ్రత్త. చర్చి కడదాం అనుకున్నాడండి ఎవరు? దావీదు వారు. తప్పేముంది? దేవుడు వెంటనే దావీదు
యుద్ధం చేసినటువంటి రక్తపు చేతులు నీవి. యుద్ధం చేయమంది మళ్ళీ దేవుడే. చూడండి ఎంత లాజిక్ ఉంది అక్కడ. దావీదుని యుద్ధాన్ని ప్రేరేపించింది దేవుడే. రాజ్యాల మీద విజయాన్ని ఇచ్చింది దేవుడే. దావీదంటేనే భయపడేట్టుగా చేసింది దేవుడే. కానీ మందిరం కాడికి వచ్చేసరికి వద్దు, రక్తసిక్తమైన నీ హస్తములతో నా మందిర నిర్మాణం నువ్వు పూనుకోవద్దు అది అన్నాడా? అదేంటి ప్రభువా, నువ్వే కదా చేయమంది, నువ్వే కదా ప్రేరేపించింది అన్నాడా? ఎస్. దైవ మందిర నిర్మాణంలో శాంతి సమాధానం ఉండాలి తప్ప ఇలా ఉండకూడదని దావీదు తగ్గాడు. అదే మనమైతే ఏదేను వనములో అవ్వాదోలకు మాట్లాడతాం, నువ్వేగా స్త్రీని ఇచ్చింది అని. నిజం, అన్నీ నిజాలే, అక్కడ కూడా అబద్ధలే. మనం దైవ మందిరానికి పూనుకుంటే ఇది దేవునికి సంబంధించింది అంతే. నీ మైండ్ సెట్ అక్కడ వినిపోవాలి. పిలితే పోదాం, కబురొత్తే పోదాం, పోనొత్తే పోదాం. ఇంట్లో పెళ్ళా, ఇంట్లో పెళ్ళా, దేవుని పని ముందే ఉండాలి. తలంపో దేవుని పని. మొన్న ఒక ఆయన అంటున్నాడు మల్లంపేట నుంచి, అన్నా నువ్వు అసలు అప్పట్లోనే గృహకల్పలో 4 బిల్డింగ్లు కొనొచ్చన్నా, ఒక్కొక్క మీటింగ్ ₹1,00,000, 10 మీటింగ్ చేశాను నాకు గుర్తు తిరిగి. అప్పుడు 40,000 ఏముంది కిందే. నేనన్నా నీకు దండం నాయన, నీతో మాట్లాడటం వేస్ట్, 10 బిల్డింగ్లు కొంటా బాగానే ఉంది, నేను చచ్చాను అనుకో అవి ఎవడు పాలవుతాయి, అవి ఎవడు పాలవుతాయి? నాకు ఉంది కదా ఉండటానికి. సరే దేవుడికి ఇచ్చాము, అద్దెకుంటాం, మంచిగానే ఉన్నాం కదా. మొన్నటి చచ్చాడు టాటా సీఈఓ, రతన్ టాటా కాదు, టాటా కంటే ముందు సీఈఓ చచ్చిపోయాడు. యాక్సిడెంట్లో కొడితే తలక తిరిగి అవుతుంది అంతే. నెలకు ఇంచుమించుకు 10 లక్షల శాలరీ ఉన్నానికి. ఏమైపోయాడు? నేను సేఫ్గా ఉన్నా, మంచి ఆరోగ్యంగా ఉన్నా, బలంగా ఉన్నా, మంచి మెమరీ ఉంది, మంచి వాక్య జ్ఞానం ఉంది. అది ఇప్పటికీ కూడా నొప్పి లేకుండా దేహం గట్టిగా పనిచేద్ది, ఏం అలుపు సొలుపు ఉండదు. అందరిలాగా 2 గంటలు చేసేటట్టు అందం, తెల్లారి పనిచేసిన ఇలాగే ఉంటుంది బాడీ. కృప ఇదే కోరుకున్నా, ఇలాగే కావాలన్న దేహం అని. ఇంతకంటే ఏం కావాలి? ఆరోగ్యమే. డబ్బు వచ్చింది ఆరోగ్యం. ఎంత ఫస్ట్ సోది మాట్లాడటం మానాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు చెప్పిన ఇంకొకసారి మాట్లాడు, వాక్యంతో మాట్లాడదాం. కొంపల గురించి మాట్లాడడానికి ఫోన్ కూడా చేద్దాం చెప్పిన. ఆడ కొంపకోను ఇదేనా? చాలామంది చూసాం, అన్నీ అమ్ముకొనే చచ్చిపోతున్నారు, ఏం కట్టపట్ల. కరెక్ట్ తిందామంటే ఇంత ముద్ద బొక్కడి బో తినలేనండి. ఎందుకంటే వాడికి ఆస్తి. నేను చెప్పిన ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తా, మనీ నీడ్ అంతే, డబ్బులు అనేవి అవసరం మాత్రమే, అంతే. అంతకు మించి ఆలోచన కలిగి ఉంటే మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంటాయి, అల్సర్ వచ్చేస్తుంటుంది, రోగం వచ్చేస్తుంటుంది, అర్రగద్దు, పులితేనుపులు, నిద్ర పట్టదు, ఊరికే గోక్కోవటం గీక్కోవటం ఇయే. అమ్మగారు అంటది చేది ఎత్తా అంటది, నిద్రపోతుంటా. అప్పుడే 2 నిమిషాలు నిద్రపోతావా? కొట్టుకోవటం, ఇసురుకోవటం ఎట్ట ఉండవు. ఎందుకంటే అలాంటి తలంపు చేయం కాబట్టి. అది కదా వాక్యం నేర్పట్లే కనుక ప్రేమ దేవుని పిల్లలు, దుష్ట కార్యాలు ఇవన్నీ కూడా దుస్తుని జయించేది ఇంకెప్పుడు? అయ్యగారు డ్యూటీకి పోయి అలిసిపోతున్నారు అమ్మ, అందుకే మానిపించేసి అందరికీ. ఒక అమ్మగారు డ్యూటీ పోతే 25,000 వస్తాయి, పోనీ 15,000 వస్తాయి, పోనీ 20,000 వస్తాయి. ఈ కుటుంబం బాగా వెళ్ళిద్దిగా. క్రిస్మస్ వస్తే 3 లక్షలు, జనవరి క్రిస్మస్ కలిపి. కూర్చోండి. క్రిస్మస్ చేస్తే ఒక్కొక్క అయ్యగారికి మిగిలేదు లక్షల్లోనే. యాడు ఇవన్నీ? ఇంటికి 5,000, 3,000, 4,000 కదా. ప్రియమైన దేవుని పిల్లరా, లెక్కలోకి వస్తే అదే మనం అనుకో, అమ్మ భోజనం పెట్టుకుందామా? పెట్టుకుందాం, ముందే డబ్బులు ఇచ్చేస్తాను. మీరు నమ్మండి, ముందు ఫస్ట్ నా అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తాను. తమ్ముడు అన్న ఇట్లా డబ్బులు ఇచ్చారు నాకు కోళ్ళు అందరూ కలిసి అంటే, అన్న నీ దగ్గర ఉంచు, ఫస్ట్ నీ దగ్గర ఉంచు, నీ దగ్గరే ఉంచు, ఏదైనా అవసరం వాడదాం చర్చికి, అంతే.
అవి మళ్ళీ టెల్లో నా అకౌంట్లోంచి అది పంపించేస్తాను. అదంతా క్లియర్ అయిపోద్ది. ఫస్ట్ వాడికి ఆర్డర్ ఇవ్వడం, డబ్బులు కొట్టేయడం, అంతే, క్లియర్డ్. ఏదైనా ఉంటే మన పోస్టర్లు వేసాం వాటికి ఇటు ఖర్చు పెడతా ఉంటాడు. ఇంకా ఓకే ఉంచు, ఇంకా వందగా పనులన్నీ దాంట్లో వాడుకుంది కానీ ఉంచు, అంతే. అందులో తిత్తి పోస్టర్కి వెళ్తాయి. ఆ దగ్గర ఏమైనా 1-2 రూపాయలు మిగిలితే అవేమో పేస్ట్కి వెళ్తుంటాయి. నైట్ మంచి 2-3 గంటలు కష్టపడతాం. నేను, రాజేష్, బుడ్డి, కుమార్ బెదరం, రాజు బెదరం, అంతే. ఈ కష్టంలో కూడా నొక్కటి కదా అసలు. ఇంకెందుకంటే చీర తెలియకడతాను. అందుకనే కాపురలు ఎక్కువ చూడండి మీరు, తక్కువ వయసులోనే హార్ట్ అటాక్తో పోతుంటారు. జాలి పడ్డావా లెక్కలో రాస్తారు. కాపురం తెచ్చుకోవడానికి వాళ్ళ ధర్మార్గుడికి వచ్చింది అనుకోవాలి, అంతేగా. నేత అలాగే అంట, పోయిండు అంటే ఇంక అటే ఇటు కదా. అదేంటంటే జాలి లేకుండా మాట్లాడుతున్నాం. అబ్బో వచ్చారు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పనా, కరోనా వచ్చింది, దానికి జాలన్నా 200 నుంచి 700 మంది కాపుర్లు కాటేసింది. అది సెకండ్ టైం కరోనా. కరోనా 200 నుంచి 700 మంది, మామూలుగా కాదు మళ్ళీ. అది ఎక్కడా దేవుడు జాలిపడలా. పోయినోళ్ళు మొత్తం సొమ్ము తిన్నోళ్ళే, తెలుసా మీకు. అందుకే దేవుడు బైబిల్ ఎంత జాగ్రత్త రాయించాడు తెలుసా. దుస్తుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. దుష్ట కార్యాలను జయించడం అంటే 1 తెలియపరచడం, 2 చేసేవాడిని ఆపటం. 2 జరగాలి. 2:9 గలతీ. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, పౌలు గారి విషయంలో, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలని చెప్పి తమతో పాలివారి మొగటకు సూచనగా నాకును బర్నబాకును సెకండ్ ఇచ్చిరి, కుడి చేతులు ఇచ్చిరి ఉన్నది. అక్కడ ఏం చెబుతున్నాడు పౌలు గారు ఆ పత్రిక రాస్తే ఏమంటున్నాడు? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను దేవుని ఆలయములో స్తంభాలు, నీ కొరకు మేము నిలబడతాం ప్రభు అని దేవుడికి వాగ్దానం చేసి ఎన్ని కష్టాలు వచ్చినా పేతురు గారు కానీ, యాకోబు గారు కానీ, యోహాను గారు కానీ తొలగిపోలా, తెలుసా. ఖడ్గంతో వధించబడ్డాడు యోహాను దేవుడి కొరకు. యాకోబు పేతురుతో తలకిందులుగా సిలువేయబడి చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చేసాయి. అలా బతికేశారండి వాళ్ళు. స్తంభాలు ఇవన్నీ. సువార్త ఈ రోజున ప్రపంచానికి రావటానికి వీళ్ళు స్తంభాలుగా ఉన్నారు. మన సంఘములో దైవవాక్యం ఎక్కడికైనా వెళ్ళడానికి మనం స్తంభాలుగా ఉండి తీరాల్సిందే. జ్ఞానం విషయంలో చెబుతున్నాడు. నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, అబ్బా పౌలు గారి దగ్గర మంచి వాక్యపు స్టెబిలిటీ ఉంది, దాన్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాం అని వాళ్ళే, మా అయ్యగారి దగ్గర మంచి వాక్యం ఉంది, ప్రపంచానికి ఎలాగైనా వెళ్ళాలి, కొద్దిమందికి తెలియాలి, మనం సపోర్ట్ చేద్దాం. ఆహా అయ్యగారి దగ్గర వాక్యం ఉంటే అసలు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? మనం చూస్తే దడ పుట్టాలి అసలు ఎవరికైనా మన ముందు వాక్యం మాట్లాడాలంటే. మా కాపర్ దగ్గర మంచి వాక్యం ఉంది, దాన్ని ఎలాగైనా సరే ఆయన తీసుకెళ్ళే ప్రయత్నం ఉన్నాడు. మనం కూడా మన ఆలోచన మనం సపోర్ట్గా ఉందాం. పీతలాగా లాగటం వెనక్కి కదా, ఏ గతి లేదు ఇంకా చివరికి మళ్ళీ గంజే అటే. ప్రేమన దేవుని పిల్లారా, కనుగొని మేము సంఘంలో గొప్పగా ఉన్నాం, కానీ సువార్తను పంపే పనిలో పౌలు గారు చాలా గొప్పగా ఉన్నారు. ఆయన కనుగొని, అప్పుడు సమాసం కాదు, కనుగొని అంటే అబ్జర్వ్ చేసి, ఎస్ మనం పౌలు గారికి గొప్పగా సపోర్ట్గా ఉండాలి. ఎవరు అనుకున్నారు? వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే నిర్ణయించుకున్నారు. మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి, అయ్యా మీరు అలా వెళ్ళండి, మేము ఇలా వెళ్తాం. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. సున్నతి పొందిన వారు, సున్నతి పొందని వారు 2 రకాలుగా ఉన్నప్పుడు, అయ్యా సున్నతి పొందిన వారికి మేము ఎలా వెళ్తాం, అన్ని జనులకు మీరు అలా వెళ్ళండి. డిసైడ్ చేసుకుంటున్నారు చూడండి, పంచుకుంటున్నారు స్వార్థని.
పంచుకుంటున్నారు. అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం ఒకటకు, పాలివారంటే ఫ్రెండ్షిప్, సూచనగా అయ్యా ఓకేనా మేము అటు మెరిట్ రైట్ దేవుళ్ళో కుడి చేతినిచ్చి సెకండ్ ఇచ్చారు. ఒక దైవజనుడి దగ్గర ఉన్న స్టఫ్ అదే వాక్యం కలిగిన వారు గుర్తెరిగి అయ్యా మీరు సువార్త ఇలా చేద్దాం, ఇలా 2 రకాలుగా విభజిద్దాం, మేము ఎలా వెళ్తాం మీరు అలా వెళ్ళండి, మీరైతే అన్యులకు బాగా చెప్తారు అర్థమయ్యేటట్టుగా, మేమైతే అప్పటికే దేవుళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా బలపరుస్తాం, మీరు అన్యులు దేవుళ్ళకి తీస్తారండి వచ్చిన మేము బలపరుస్తాం అని రీసైక్లింగ్ పద్ధతిలో గాస్పెల్ని అంతా స్ప్రెడ్ చేశారు. ఎంత గొప్పగా సువార్త వెళ్ళటం అంటే అది సువార్త. బైబిల్ చదవగా చెప్పిన కదా, క్రైస్తవుడు మొద్దుగాడు, అసలు దీడి బైబిల్ జిప్పేది ఎదవా, ఇంక ఈడేం చదివేది బైబిల్, అదే పెట్టు ఐవం పెట్టు మూవీ రూల్స్ పెట్టు కొత్త నడుదా కొత్త అట్లా ఇదే ధ్యాస. ఇంకా ఇంతేనా, ఇంక అక్కడితో నేను అయిపోద్దా? బైబిల్ ఏం చెబుతుంది? సువార్త వ్యాప్తి ఎందుకంత ఇష్టంగా చేశారు, మనం ఎందుకు ఈరోజు ఇంత బిజినెస్గా చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు ప్రాణం పెట్టారు, మనం ఎందుకు ప్రాణాలు తీస్తున్నాం? పౌలు గారు తెక్కలోడా, ఏడ ల్యాండ్ కొన్నాడు సువార్త పేరుతో, పేదరు తెక్కలోడా, యోహాన్ తెక్కలోడా, వీలే తెలియగలలా. ఒరే భూమి మీద నీ బతుకు జాండేరా, ఒక్క సాగు చస్తే మున్సిపాలిటీలో సుప్రదించి పడేస్తుంటారు అంతే. ఇంట్లో చచ్చామనుకో సకాలంలో పంపిస్తారు, సపోర్ట్ ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ అని. అది రోడ్డు మీద చచ్చామనుకో అడ్రస్ ఏమి లేదనుకో చూస్తారు 2 రోజులు అంతే, సాపులో చుట్టేసి ఆ మూసిలో పడేస్తారు. కుక్క సాగు ఉంటుందండి. ఎవడికి ఎక్కడ సావు అనే డెస్టినీ ఉందో ఎవరికి తెలీదు నిజాలు ఇవన్నీ కూడా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త వెళుతున్నప్పుడు దాన్ని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్ళేవాడు దృష్టిలో పెట్టుకొని సపోర్ట్గా ఉండి ఈ రోజున ప్రపంచానికి సువార్తను తీసుకొస్తే బయలుదేరారు. ఇంకా మేమో దేవుళ్ళు ఎదిగేస్తాం, మేమో దేవుడి కొరకు బతికేస్తాం, మా కొడుకు వాక్యం చెప్పేస్తాడు, మా ఆయన వాక్యం చెప్పేస్తాడు. తప్పులేదు చెప్పాలి, కానీ దుష్ట ఆలోచనతో కష్టం యొక్క ఉద్దేశాన్ని బాగా మింగేసి సువార్త చేయకూడదు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా డిసైడ్ చేసుకున్నారు. కుడి చేతిని ఇచ్చి అంటే అర్థం ఏంటి, సెకండ్ ఇచ్చారు. అయ్యా మీరు అలా చేయండి మేము ఎలా చేస్తాం, మీరు అలా చేయండి మేము ఎలా చేస్తాం అంటే సువార్త వ్యాప్తిని పంచుకున్నారు అక్కడ. ఇప్పుడేమో మొత్తం వారలేని తనమే, అది మొత్తం. కనుక దేవుని ఆలయములో స్తంభములుగా ఉంటున్నటువంటి వారు కానీ ఉన్నటువంటి వారు కానీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు. జ్ఞాన వృద్ధిలో వాళ్ళు వారసులు అవుతారు. 9:1 సామెతలో లాస్ట్ మాట, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. ప్రకటన 3:1, జయించు వానిన దేవుని ఆలయములో 1 స్తంభముగా చేసేదను. మొత్తం ఎన్ని స్తంభాలతో ఉందంట దేవాలయం? జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. 7 స్తంభాలు ఉన్నాయి. 7 స్తంభాల్లో ఎవరైతే జయించు వానిని నా దేవుని ఆలయములో 1 స్తంభముగా చేసేదను అన్నాడంటే 7 స్తంభాలలో నువ్వు 1 స్తంభానివి. అదేంటండి 750 కోట్ల జనాభా ఉన్నాయి, అక్కడ 7 స్తంభాలు ఉన్నాయి. నీ లెక్క ఆ లెక్క కాదు. అది నీ లెక్క. సముద్రం అంటే అర్థం ఏంటి? ఒకటే. కానీ దాంట్లో భారతదేశంలో ప్రవహిస్తున్న 12 నదులు కలుస్తాయి బంగాళాఖాతంలో. భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయి? 12 నదులు ఉన్నాయి. గంగా, కృష్ణ, కావేరి, యమున, తుంగభద్ర, పెన్న, ఇంకేనా ఉన్నాయి, సరస్వతి, రకరకాలు. మొత్తం 12 నదులు కలిసి ప్రయాణం చేసి ఒక దాంట్లోకి వచ్చి కూర్చుంటాయి. దాన్ని సముద్రము అన్నారు. అదేంటంటే ఇన్ని నదులు కలిపితే మరి అన్ని సముద్రాలు ఉన్నారు కదా అంటే భూమి మీద ఉన్నాయే 3 సముద్రాలు, పసిఫిక్, అరేబియా, బంగాళాఖాతం. ఇంక ఆడబెట్టేస్తాం ఇది. ఇంకా
ఈ ఎలా తెలివితేటలు మాట్లాడకూడదు. 7 స్తంభాలు కదా అక్కడ. ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క క్యాడర్ నిలబడిద్ది. అది ఈ 7 క్యాడర్లు దాటి లోకంలో ఇంక ఏ క్యాడరు రాదు, ఉండదు. కనుక 7 స్తంభాలతో జ్ఞానము నివాసం కట్టుకొని ఉన్నప్పుడు ఒక స్తంభంగా నువ్వు ఉన్నావు. ఆ ఒక స్తంభం ఎవరు అంటే ఆ క్యాడర్ ఎతకమన్నాడు దేవుడు. 7 క్యాడర్లు ఇస్తాను. ఆ 7 క్యాడర్లో మనం ఉన్నామా? ఉండగలిగిన వారిగా ఉన్నామా? ఒక స్తంభం పేరు చూద్దామా? ఒక స్తంభం, 7 స్తంభాలు కదా. ఒక స్తంభం దైవ వంశాభివృద్ధులు అనే ఒక స్తంభం. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. ఆ 7 స్తంభంలో ఒక స్తంభం ఎలా ఉన్నదయ్యా అంటే దాని యొక్క డిజైను దైవ వంశాభివృద్ధులు. దేవుని యొక్క వంశాన్ని వృద్ధి చేసే క్యాడర్ ఒకటి. ఒక స్తంభాన్ని చూస్తుంటే దేవుని యొక్క వంశాన్ని వృద్ధి చేసే క్యాడర్లా కనబడింది. మన చర్చలు 8 ఉన్నాయి, 9, 12 ఉన్నాయి. ఒక పిల్లలు చూసామనుకోండి, ఆ పిల్లలకి ఏం రాసిందంటే దైవ వంశాభివృద్ధులు అంటే దేవుడి కొరకు వంశాన్ని వృద్ధి చేసే వారు. ఇప్పుడు మనం వెళ్దాం. మనం ఇక్కడ దాకా వచ్చామంటే దైవ వంశాభివృద్ధుల్లో మన లిస్ట్ లేదు. మన తాతలు లేరు దేవుళ్ళు, కానీ అక్కడ కూడా దేవుడే ఉన్నాడు. ఇక్కడ దాకా మనం రాగలిగాం కాబట్టి ఆ స్తంభంలో మనం లేవు. పోనీ ఎక్కడి నుంచి లెక్కేసుకుంటే మన పిల్లలు, నా నుంచి మన పిల్లలు, వాళ్ళ పిల్లలు సో వెళ్ళిపోతాం. కాబట్టి పూర్వీకుల నుంచి లెక్క వచ్చింది. కాబట్టి మన పూర్వీకులు దేవుని నమ్మిన లిస్టులో లేరు. కాబట్టి మనము దైవ వంశాభివృద్ధుల స్తంభంలో లేవు. ఫెయిల్. 1. 2 దీర్ఘదర్శులు ప్రవక్తలు. దీర్ఘదర్శి అంటే వాళ్ళనే ప్రవక్తలు అంటారు. 2వ పిల్లలు ఎవరున్నారు తెలుసా? దీర్ఘదర్శులు ప్రవక్తలు. సో మన వెనకాల మన పితరులు, మన తాతలు కానీ వాడు కానీ ఇది కానీ ఎవడో కూడా దాంట్లో లేరు. అది మన ఊర్లో ఎవడో ఉంటాడు, వాడే పెద్ద, మనల్ంతా చేతి కట్టుకుని వెళ్ళాల్సిందే. సో అక్కడ మనం ఫెయిలే. ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే, ఆ కట్టడాలను చూస్తుంటే, ఆ పిల్లలను చూస్తుంటే ఈ పిల్లర్లో మేము లేము. కానీ దేవుళ్ళో ఉన్నాం. గుళ్ళోకి వెళ్ళినాక 7 పిల్లర్లు చదువుతుంటే అప్పుడు మనకు అర్థం అవ్వాలి ఈ పిల్లర్లో లేము. ఫస్ట్ పిల్లర్ దైవ వంశాభివృద్ధులు, దీంట్లో మేము లేము. 2వది దీర్ఘదర్శులు ప్రవక్తలు, దీంట్లో కూడా లేము. మా తాతలు కానీ మా వాళ్ళు కానీ ఎవరు కూడా దేవుళ్ళు ఉన్నటువంటి క్యాడర్లు అయితే కాదు. 3 న్యాయాధిపతులు రాజులు, అది మనకు సేద కాదు. అది తీర్పరి. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటి? తీర్పరి. అది మా కుటుంబం పెద్ద ఆయన, మా ఊర్లో తీర్పరిగా, మా ఊరు మొత్తానికి ఈయనే తీర్పరి, ఈయన మావాడు అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అంతా హై క్యాడరే ఉంటుంది. వాళ్ళ కింద మనం ఎప్పుడు బానిసలే. అది ఫెయిలే. 4వది అపోస్తులు. అపోస్తులు అంటే ఇంకొక మాట పంపబడిన వారు అని అర్థం. సో ఇప్పుడు మనం పంపబడిన వారమే కాబట్టి మనం అపోస్తుల లిస్టులోకి రావాలి అనే ఒక చిన్న క్లూ ఇచ్చాడు దేవుడు. అపోస్తులు అనగానే మళ్ళీ అలా అపోస్తులు కాదు, ఇంకొక అర్థంలో పంపబడిన వారు. దేవుడు పంపబట్టే సంఘానికి వచ్చే మనము. కాబట్టి దీన్ని వృద్ధి చేసుకునేటానికి కొద్దిగా ఛాన్స్ అయితే ఉంది. ఓకే, కొంచెం క్లూ దొరికింది, చాలు, సంతోషం. ఇంకొకటి సహకారులు. పూర్తి 100% మనం వాడుకోవచ్చు దాన్ని. సహకారులు దైవ సన్నిధానములో, దేవుడి యొక్క క్రియలలో, దేవుని యొక్క వాక్య వ్యాప్తిలో నేను ఎంతవరకైనా సహాయంగా ఉండగలను అంతవరకు ఉండే తీరుతా. ఎప్పుడు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు అంటే బయటికి పోడు. కాబట్టి సహకారి అనేవాడు సంఘములో జ్ఞానాన్ని వేలాడుతూ ఉంటాడు పట్టుకొని. సో ఇది మనకు 100% ఉపయోగమే, వాడుకున్నంత. 2వది సంఘ స్తంభాలు. సహకారులు వేరున్నాయి, స్వార్థ. సంఘ స్తంభాలు అంటే ఇంటర్నల్ పిల్లర్ అంటాం మనం. అంతర్గతంగా అంటే సంఘము లోపల అంతర్గతంగా ఏం చేస్తే బాగుంటుందనే ఒక సలహా, ఆలోచన. 3వది రక్షణలోకి అడుగు పెడుతున్న అన్యులు. లాస్ట్ మాట, 7వ మాట, రక్షణలోకి అడుగు పెడుతున్న అన్యులు. అది మనమే.
అప్పుడు దాకా లేదు. ఎందుకంటే దైవ వంశవృద్ధులు మనం లేము కనుక మనం అన్యుల్లాగా దేవుళ్ళకి వచ్చాం. ఎందుకంటే మనం దేనికో దానికో దీనికో మొక్కి ఇంతకాలం టైం వేస్ట్ చేసాం, తెలియదు, చేసేసాం, వచ్చేసింది, అంత అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. మరి ఇంతకాలం మనల్ని దేంట్లో ఉంచారు? అన్యత్వంలో ఉంచారు. అన్యత్వం అంటే మూఢత్వంలో ఉంచారు. మూఢత్వం అంటే భయం, భయపెట్టి, భయం అనేది పరిచయం చేసి మనల్ని అలా ఉంచేశారు. కానీ దేవుని కృపతో వాక్యం వచ్చిన తర్వాత కొద్దిమంది దేవుడికి నిలబడిన తర్వాత పండు వృద్ధాప్యం వచ్చిన సరళ విశ్వాసం కలిగే వారిగా మేము ఉండాలి అని ఒక దృఢ నిశ్చయం అయితే వాక్యం ద్వారా కలిగి పొందుకొని ఉండటానికి మంచి అవకాశం అయితే ఏర్పడింది.